ఉన్నాను. ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు మేము పొందుతున్న సంతోషకరమైన అనుభూతిని మహాత్మా గాంధీ గారి ఈ క్రింద మాటల ద్వారా తెలియజేస్తున్నాను. మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి గల ఉత్తమ మార్గము ఇతరుల సేవలో మిమ్మల్ని మీరు కోల్పోవడం. ఐ రిపీట్ అధ్యక్ష, మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి గల ఉత్తమ మార్గము ఇతరుల సేవలో మిమ్మల్ని మీరు కోల్పోవడం. 5 ఏళ్ల క్రితం నా మొదటి బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించారని చెప్పాను. ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారు తన 3648 కిలోమీటర్ల పాదయాత్ర సమయంలో సమాజంలోని అన్ని వర్గాల నుండి ముఖ్యంగా పేద, బడుగు మరియు బలహీన వర్గాలకు చెందిన ప్రజలను కలుసుకున్న సందర్భంలో గమనించిన అంశాల యొక్క ఫలితం. మా మేనిఫెస్టోలోని హామీలన్నింటినీ రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ 100% అందించడంలో గౌరవ ముఖ్యమంత్రి గారి పట్టుదల మమ్మల్ని ఉత్తేజపరిచింది. సమాజంలో ఎవరినీ వదిలివేయకుండా అత్యంత బలహీనమైన వారికి ప్రాధాన్యతను ఇచ్చుటలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నిబద్ధత మా పాలనను ప్రతిబింబిస్తుంది. అధ్యక్ష, ఏబ్రహాం లింకన్ గారి మాటల్లో ప్రజాస్వామ్యం అంటే అధ్యక్ష, ఏబ్రహాం లింకన్ గారు అధ్యక్ష ఒక చిన్న చెక్కతో చేసిన పూరి గుడిసెలో జన్మించి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు 1861 సంవత్సరం నుంచి 1865 వరకు 16వ రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది అధ్యక్ష. తానే ఎడ్యుకేట్ చేసుకొని చదువుకొని ఒక లాయర్గా, ఒక పార్టీ లీడర్గా, అదేవిధంగా ఒక శాసనసభ్యునిగా తాను ఎదిగాడు అధ్యక్ష. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అధ్యక్ష. అమెరికాలో సివిల్ వారు, ఆ సివిల్ వార్కు కారణం లింకన్ గారు ఈరోజు గమనించినట్లయితే అధ్యక్ష, అమెరికా చరిత్రలో బహుశా అందరికంటే కూడా ఒక గొప్ప రాష్ట్రపతిగా పేరుగాంచి ప్రపంచ చరిత్రలోనే ప్రజాస్వామ్య పద్ధతుల్లో, ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప నాయకునిగా పేరుగాంచిన వ్యక్తి అధ్యక్ష. తాను అధ్యక్ష గెటిస్బర్గ్ అడ్రస్ అని చెప్పి ఒక గొప్ప స్పీచ్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇది నవంబర్ 19, 1863లో గెటిస్బర్గ్ అనే ఊరు అధ్యక్ష, పెన్సిల్వేనియా అనే స్టేట్లో గెటిస్బర్గ్ అనే ఊర్లో తాను ఈ స్పీచ్ ఇస్తాడు అధ్యక్ష. గెటిస్బర్గ్ ఆ సివిల్ వార్లో ఏదైతే ఉందో అతి గొప్ప యుద్ధంగా ఉండి ఎంతోమంది చనిపోతారు అధ్యక్ష. చనిపోయినప్పుడు యూనియన్ తరఫున, అంటే అమెరికాలో ఉండే నార్దర్న్ స్టేట్స్ తరఫున ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నివాళులు అర్పించేదానికి ఆ స్పీచ్ ఇస్తే, ఆ స్పీచ్లో అంటాడు అధ్యక్ష, urge the nation to ensure that these dead shall not have died in vain, that this nation under God shall have a new birth of freedom, and the government of the people, by the people, for the people shall not perish from the earth. ఎవరైతే చనిపోయినారో యుద్ధంలో వాళ్ళ చావు ఎట్టి పరిస్థితుల్లో కూడా వృధా కాకుండా వాళ్ళ సేవ ఏదైతే ఉందో ఆ సేవ వలన ఒక కొత్త దేశం ఏర్పడుతుంది. ఆ ఏర్పడిన దేశం వచ్చేసి బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అండ్ ఫార్ ద పీపుల్ ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉంటుందని చెప్పి చెప్తాడు అధ్యక్ష. ఈరోజు గెటిస్బర్గ్ అడ్రస్ అనేది ప్రపంచ చరిత్రలోనే ఒక రాజకీయ నాయకుడు ఇచ్చిన స్పీచ్లలో అతి గొప్ప స్పీచ్గా భావిస్తారు అధ్యక్ష. నేను ఎందుకు ఇంత డీటెయిల్డ్గా చెప్తా ఉన్నానంటే అధ్యక్ష, ఇక్కడ కొటేషన్స్ కానీ, సందర్భాలు కానీ, మాట్లాడిన వారు కానీ ఇవన్నిటికి కూడా మన ప్రభుత్వానికి కానీ, మన పాలన కానీ, మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు, ఆశయాలకు అనుగుణంగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఇంత డీటెయిల్గా చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే సభకు కానీ, సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్క పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ అంతా కూడా దాని ఆరిజిన్ ఎక్కడి నుంచి మనము ఎక్కడి నుంచి మనం ఆలోచన కలిగింది, అది ఎండ్ అయ్యేది కూడా ఎక్కడ అని చెప్పేసి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్తున్నాను అధ్యక్ష. కాబట్టి ఏబ్రహాం లింకన్ గారి మాటల్లో అధ్యక్ష, ప్రజాస్వామ్యం అంటే ప్రజల వలన, ప్రజల చేత, ప్రజల కొరకు. మన దేశ ప్రజాస్వామ్యంలో ఈ సూక్తి పొందుపరచబడింది. సమానత్వము, స్వేచ్ఛ, సోదరభావము ప్రజాస్వామ్యానికి మరియు న్యాయానికి మూల స్తంభాలుగా భావించిన మన భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారత ప్రజాస్వామ్యం చాలా రుణపడి ఉంది. మన రాజ్యాంగ నిర్మాత మరియు దార్శనికునైన
వీరికి నివాళులు అర్పిస్తూ మా ప్రభుత్వం విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 125 అడుగుల డాక్టర్ అంబేద్కర్ విగ్రహము స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ను ఏర్పాటు చేసింది. ఆయన ఆశయాలు మా ప్రభుత్వానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి అధ్యక్ష. ఐ రిపీట్ అధ్యక్ష, ప్రపంచంలోనే అధ్యక్ష అత్యంత ఎత్తైన 125 అడుగుల డాక్టర్ అంబేద్కర్ విగ్రహం అధ్యక్ష స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. మా ప్రభుత్వము ఈ ఇద్దరి దార్శనికుల ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకువచ్చింది. మా ప్రభుత్వం ప్రజల చేత ప్రజల కోసం పనిచేసే ప్రజాప్రభుత్వం అని నిరూపించింది. అసమానతలను రూపమాపడం, వెనుకబడిన వర్గాల వారికి రక్షణ మరియు సాధికారతను ఇవ్వడం, నాణ్యమైన విద్య, పోషణ, ఆరోగ్య సంరక్షణ, జీవనోపాధి కల్పించే కార్యక్రమాలు చేపట్టడానికి ఆర్థిక సహాయం చేయడం లాంటివి మా ప్రభుత్వ నైతిక బాధ్యతగా భావిస్తుంది. సుస్థిరమైన అభివృద్ధికి ఇవన్నీ అత్యంత ముఖ్యమైన సూచికలని మా ప్రభుత్వం నమ్ముతుంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం, సేవా స్ఫూర్తి మరియు మార్గదర్శకత్వంలో మా ప్రభుత్వం అడుగడుగునా ప్రేరణ పొంది వాగ్దానాల అమలులో మరియు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో సఫలీకృతమైంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల సంక్షేమం పట్ల ప్రదర్శించిన అంకిత భావం మరియు బాధ్యత 2000 సంవత్సరాల క్రితం ఆర్థిక శాస్త్రాన్ని రచించిన కౌటిల్యుడు చెప్పిన సూత్రాలను ప్రతిబింబింపజేస్తున్నాయి. కౌటిల్యుడు అధ్యక్ష అందరికీ తెలుసు. కౌటిల్యుడు, విష్ణుగుప్త, మరి ఈరోజు మనం చాణక్య అని అంటూ ఉంటాము, అర్థశాస్త్ర రచయిత, ఒక గొప్ప విద్యావేత్త, రచయిత, మరి తత్వవేత్త, ఆర్థికవేత్త, న్యాయవేత్త, అన్ని రకాలుగా తాను మరి అన్ని హంగులుగా తనకున్న శక్తులతో మన మౌర్య ఎంపైర్ ఏదైతే ఉంటుందో ఆ మౌర్య ఎంపైర్కు, చంద్రగుప్త మౌర్యకు తాను చీఫ్ అడ్వైజర్గా ఉంటారు అధ్యక్ష. తాను రాసిన అర్థశాస్త్రము ఈరోజు చాలామంది మనం అనుకుంటాం అధ్యక్ష, అర్థశాస్త్రం అన్న తర్వాత కేవలం అది యుద్ధానికి సంబంధించినదని. వాస్తవానికి యుద్ధం కంటే కూడా అర్థశాస్త్రము పరిపాలన పట్ల, పన్నులు విధించడం పట్ల, ప్రజా సంక్షేమం పట్ల, ప్రజలకు సంబంధించిన ఏ విధమైన పాలన ఇవ్వడం అనే దాన్ని బట్టి అధ్యక్ష. అయితే కౌటిల్యుడు చెప్తాడు అధ్యక్ష, ప్రజా సుఖే సుఖం రాజా, ప్రజానాంతు హితే హితం. అంటే ఇన్ ద హ్యాపీనెస్ ఆఫ్ సబ్జెక్ట్ లైస్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద కింగ్ అండ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పబ్లిక్ లైస్ హిస్ వెల్ఫేర్ అధ్యక్ష. పాలకుడు అనేవాడు తన ప్రజల ఆనందాన్ని మరియు శ్రేయస్సును తన సొంత ఆనందం మరియు శ్రేయస్సుగా భావించేవాడు అని చెప్పేసి చాణక్యుడు చెప్తాడు. ఈరోజు ఎటువంటి సంకోచం లేకుండా చెప్పొచ్చు అధ్యక్ష, మనము మన ప్రభుత్వం కానీ మన గౌరవ ముఖ్యమంత్రి కానీ అర్థశాస్త్రంలో చాణక్యుడు ఏదైతే చెప్తాడో అదే విధమైన పాలన ఈరోజు అందింపజేస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. విభజన అనంతరం ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల్లో కూడా అత్యంత ప్రగతిశీల రాష్ట్రాల్లో మన రాష్ట్రం తన స్థానాన్ని తిరిగి సాధించడానికి ఎంత కష్టమైనా సరే, ఏ సవాలులైనా అధిగమిస్తూ అవకాశాలను అందిపుచ్చుకోగలదని మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృఢ విశ్వాసం. వినూత్న పరిపాలన ఆవిష్కరణలు. రాష్ట్ర విభజన తరువాత జటిలమైన విభజన సమస్యలతో మరియు నష్టాలతో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఉన్నత ఆశయాలతో మరియు నూతన శక్తితో రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడానికి మా ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తుంది. మన రాష్ట్ర సమస్యలను అధిగమించాలంటే పాత మరియు మూస పద్ధతుల్లో కాకుండా ఒక సరికొత్త విధానంతో మాత్రమే అభివృద్ధిని సాధించగలమని గౌరవ ముఖ్యమంత్రి గారు తాను చేసిన సుదీర్ఘ పాదయాత్ర అనుభవంతో తెలుసుకున్నారు. దీనికి అనుగుణంగా అనేక మార్గ నిర్దేశక కార్యక్రమాలతో మా ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతుంది. మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు, మేనిఫెస్టోలోని ఇతర పథకాలు మరియు అమలు చేస్తున్న వివిధ వినూత్న కార్యక్రమాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అనుగుణంగా ఉన్నాయి. ఈ కార్యక్రమాలు మెరుగైన ఫలితాలను అందించడం వలన ప్రపంచవ్యాప్త మేధావులచే కూడా ప్రశంసలు అందుకుంటున్నాయి. కొత్త ఆలోచనలను, ఆవిష్కరణలను మరియు ఇంతకు ముందు ఎన్నడూ లేని విధానాలను కనీ విని ఎరగని రీతిలో అమలుపరచడం వలన తక్కువ సమయంలోనే మా ప్రభుత్వం సంతృప్త స్థాయిలో ప్రజలందరి జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురాగలిగింది. ప్రముఖ ఆర్థికవేత్త జేఎం కీన్స్ మాటల అధ్యక్ష, అగైన్ జాన్ మెనార్డ్ కీన్స్ అధ్యక్ష, ఒక గొప్ప ఆర్థికవేత్త మరి తత్వవేత్త. తాను మొట్టమొదటిసారిగా ప్రపంచానికి మ్యాక్రో ఎకనామిక్స్ అనే పదము ప్రపంచానికి తెలియజేశాడు అధ్యక్ష. స్థూల అర్థశాస్త్రం 20వ శతాబ్దంలో దాదాపు అందరిపై కూడా ఎక్కువ తనకున్న ఇన్ఫ్లుయెన్స్ అనేది చాటి చూపగలిగినారు అధ్యక్ష. గ్రేట్ డిప్రెషన్ అధ్యక్ష, ఏదైతే గొప్ప ఆర్థిక మాంద్యం 1930లో ప్రపంచంలో వచ్చిందో అప్పుడు తను ఒక
కొత్త థియరీ స్టార్ట్ చేసి తాను ఒక గొప్ప పుస్తకము రచించినాడు అధ్యక్ష. ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ, పబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1936. 1936లో అధ్యక్ష ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ అని ఒక పుస్తకం రచించినాడు అధ్యక్ష. తాను ఏమంటాడంటే, ఏదైనా కానీ ఇబ్బందులు కలిగినప్పుడు కానీ, ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు కానీ, డిప్రెషన్ ఉన్నప్పుడు కానీ తాను ప్రభుత్వం అనేది ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది, ఎక్కువ ఖర్చు పెడితే అప్పుడే మనం మళ్ళీ ఆ మాంద్యం నుంచి బయటపడతామనే థియరీ ఆయన మొట్టమొదటిసారిగా ఆయన ప్రపంచానికంతా చాటి చెప్పాడు అధ్యక్ష. అంతవరకు డిప్రెషన్ అనేది ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఇంకా ఖర్చు కంట్రోల్ చేసుకోవాలి అనే ఒక ఆలోచన నుంచి, డిప్రెషన్ ఉన్నప్పుడు ఆర్థికంగా మనం తగ్గులో ఉన్నప్పుడు ఇంకా పైకి తీసుకురావాలని అధ్యక్ష. తానేమంటాడంటే, హిస్ రాడికల్ ఐడియా దట్ గవర్నమెంట్ షుడ్ స్పెండ్ మనీ దట్ దే డోంట్ హ్యావ్ హ్యాస్ యాక్చువల్లీ సేవ్డ్ క్యాపిటలిజం అని. అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకున్నా కూడా, లేనప్పటికీ కూడా ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు కానీ, ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ మనం ఇంకా కొద్దిగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి తను తెలియజేశాడు అధ్యక్ష. ప్రభుత్వానికి ముఖ్యమైన బాధ్యత ఏమంటే, తన మాటల అధ్యక్ష, ప్రభుత్వానికి ముఖ్యమైన బాధ్యత ఏమిటంటే ఇతరులు ఇప్పటికే చేస్తున్న పనులు చేయడము, లేదా అవే పనులు కొంచెం మెరుగ్గా లేదా అధ్వానంగా చేయడం కాదు, కానీ ఇప్పటి వరకు అసలు ఎవ్వరూ చేయని పనులు చేయడం. ఐ రిపీట్ అధ్యక్ష, ఇప్పటి వరకు అసలు ఎవరు చేయని పనులు చేయడం. ఈరోజు మనం గర్వంగా చెప్పొచ్చు అధ్యక్ష, మన ప్రభుత్వం కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, పరిపాలన ఏదైతే ఇచ్చామో ఇప్పటి వరకు ఎవ్వరు కూడా చేయలేదని చెప్పి ఈరోజు గర్వంగా మనం